హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి చుక్కలు అనేటువంటిది కాకు మనం వచ్చేసి ఇక్కడ కావత్తు అనేటువంటిది పెట్టాము. ఇక్కడ వచ్చేసి చుక్కలు అనేటువంటిది. సో ఇది ఏ విధంగా వస్తుంది అనేటువంటిది ఈ యొక్క లెసన్లో చూద్దాము. తెలుగు సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ స్టాండర్డ్, తెలంగాణ గవర్నమెంట్ది. ఆకాశంలో చుక్కలు ఎప్పుడు ఉంటాయి, ఎలా ఉంటాయి? ఆకాశంలో చుక్కలు ఎల్లప్పుడూ ఉంటుంది, కానీ మనకు రాత్రిపూట వరకే మనకు కనిపిస్తుంది అనమాట. మెలమెల మెరుస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి చుక్కలను చూస్తున్నప్పుడు మీరు ఏమనుకుంటారు? చుక్కలను చూస్తున్నప్పుడు మబ్బుల చాటున చందమామతో ముచ్చటలు పెట్టుకున్నటువంటి చుక్కల మాదిరిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి కింది వాక్యాలను చదవండి, గేయములో గుర్తించండి, ఆ వాక్యాల కింద గీత గీయండి. గీత గీసినటువంటి వాక్యాలు వచ్చేసి చుక్కలు చుక్కలు చుక్కలు, లెక్కకు మించిన చుక్కలు, జాబిలి చుట్టూ చక్కని చుక్కలు, ముచ్చటలాడే చుక్కలు చుక్కలు. ఇది వచ్చేసి మనము గీత గీసినటువంటి పదాలన్నమాట, సెంటెన్సెస్. తర్వాత వచ్చే క్రింది పదాలను చదవండి. అక్క, ఉక్కు, ముక్కు, నక్క, చిక్కుడు, చుక్క, ఎక్కాలు, రెక్కలు అనేటువంటిది ఇక్కడ మనం వచ్చేసి కావత్తు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కుక్క, జట్కా. ఇక్కడ వచ్చేసి కుక్కలో వచ్చేసి కావత్తు ఉన్నది కాబట్టి ఒత్తు వచ్చింది కదా. ఇలా కా లేదా కాకు గుణింతపు అక్షరాలకు ఒక కావత్తు కానీ వచ్చినట్లయితే దాన్ని ద్విత్వాలు అంటారన్నమాట. అంటే ఒకే అక్షరానికి సేమ్ ఒత్తు కానీ వచ్చినట్లయితే, ఇప్పుడు కా అనేటువంటి అక్షరం ఉంది, ఆ యొక్క కా అక్షరానికి మరలా అదే ఖా అనేటువంటి శబ్దముతో వచ్చినటువంటి ఒత్తుని వచ్చేసి ఏమంటారంటే ఒకే శబ్దానికి సంబంధించిన వాటిని ద్విత్వాలు అని అంటారనమాట. అదే వచ్చేసి జట్కాలో టాకు కు అనేటువంటి దాంట్లో వచ్చేసి కా, ఇక్కడ టాకి వచ్చేసి కావత్తు అనేటువంటి వచ్చింది కదా. ఇక్కడ వచ్చేసి జట్కా అన్నప్పుడు టా పక్కన కావత్తు వచ్చింది కాబట్టి ఇలా వేరే అక్షరాలకు వచ్చేసి కావత్తు కానీ వచ్చినట్లయితే వాటిని సంయుక్తాక్షరాలు అని అంటారు. అంటే మిక్సింగ్ అనమాట. మిక్సింగ్ హల్లులకి వచ్చినవి కాబట్టి హల్లులు వేరే వేరే హల్లులతో ఒక ఒత్తు కావత్తు అనేటువంటి వచ్చింది కాబట్టి దాన్ని సంయుక్తము అంటే మిక్సింగ్ అని అంటారు, సంయుక్తాక్షరాలు అని అంటారు, సంయుక్తాలు అని అంటారు. తర్వాత క్రింది వాటిలో ద్విత్వాలు సంయుక్తాక్షరాలని పట్టికను గుర్తించండి. ముక్కలు, మూర్ఖులు, పక్కన, చమత్కారం, బొక్కెన, దిక్కు, బుక్కెడు, గోల్కొండ, ఎక్కడం, చిట్క, ఉల్క, చక్కెర, కర్కాటకం, వక్కలు, లెక్కలు. ఇక్కడ ద్విత్వాలు అని మనం దేన్ని తెలుసుకున్నాము? ఒకే అక్షరానికి సేమ్ కావత్తు కానీ వచ్చినట్లయితే దాన్ని ఏమంటారంటే ద్విత్వాలు అని అంటాము. ఇక్కడ వచ్చేసి ముక్కలు, కాకి కావత్తు వచ్చింది కాబట్టి ముక్కలు, పక్కన, బొక్కెన, దిక్కు, బుక్కెడు, ఎక్కడం, చక్కెర, వక్కలు, లెక్కలు. సో ఈ విధంగా వచ్చేసి ద్విత్వాలు, సేమ్ అక్షరానికి సేమ్ ఒత్తు వచ్చింది కాబట్టి దాన్ని వచ్చేసి ద్విత్వాలు అని అంటాము. సంయుక్తాలు అనేది ఏంటంటాము? వేరే వేరే హల్లులకు వచ్చేసి కావత్తు కానీ వచ్చినట్లయితే దాన్ని సంయుక్తాలు అని అంటాము. మూర్ఖులు, రాకు వచ్చేసి కావత్తు వచ్చింది కాబట్టి మూర్ఖులు సంయుక్తాక్షరము. చమత్కారం, తాకి కావత్తు వచ్చింది కాబట్టి చమత్కారం, గోల్కొండ, చిట్క, ఉల్క, కర్కాటకం. తర్వాత వచ్చేసి క్రింది బొమ్మల పేర్లు రాయండి. ఇక్కడ వచ్చేసి ముక్కు, చుక్కలు, చిక్కుడు, నక్క. ఇక్కడ వచ్చేసి క్రింది గళ్ళలోని అక్షరాలను పదాలను రాయండి. ముక్కెర, చక్కెర, ముక్క, ఎక్కాలు, తొక్కులు, చెక్క, ఉక్కు, అక్క. సో ఈ విధమైనటువంటి పదాలతో వీటిని ఉపయోగించి నేను వచ్చేసి కొన్ని పదాలని తయారు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు చందమామ, తర్వాత వచ్చేసి కొన్ని నక్షత్రాలని వేయమని చెప్తున్నారు, మబ్బులు, నక్షత్రాలని వేయమంటున్నారు. మీకు తోచినటువంటి బొమ్మని మీరు గీయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.